కొందరి నిర్ణయాలు కొందరి అడుగులు ఎందుకో ఎప్పటికీ విజయం సాధించవు. ఇప్పుడు అదే లిస్టులో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. గడిచిన 5 ఏళ్ల నుంచి పూర్తిగా తను వేసే ప్రతి అడుగు రివర్స్ వచ్చి చెంపపై లాగిపెట్టి కొట్టినట్టే అవుతుంది. చంద్రబాబు గారు ఏది కూడా ప్రజలను ఉద్దేశించి తీసుకోవడం లేదు నిర్ణయాలు, కాబట్టే ఆయన నిండా మునుగుతున్నారని చెప్పొచ్చు. తాజాగా తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, జనసేన ఈ పొత్తులో భాగంగా బీజేపీ కూడా కలుస్తుంది అనుకున్నారు, ఆశించారు. అనుకోని ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు బీజేపీ పూర్తిగా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిని పక్కకు పెట్టేసి ఇండిపెండెంట్గా వెళ్ళే ఆస్కారం కనబడుతుంది. దీంతో ఇప్పుడు నిండా తెలుగుదేశం పార్టీ మునిగిపోయింది. బీజేపీ కోసమే దోస్తీ చేశాను అని తెలుగుదేశం పార్టీ పెద్దలు అంటున్నారట పవన్తో. పవన్ కళ్యాణ్తో పొత్తులకు భాగంగా వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటేనే బీజేపీ మాకు వస్తుంది పవన్ వల్ల అని అనుకున్నాం, కానీ పవన్ ఆ విధంగా అడుగులు వేయలేకపోయాడని, పవన్ కనీసం బీజేపీని తమ వైపు తిప్పలేకపోయాడు అంటూ చంద్రబాబు ఆగ్రహిస్తున్నారట. ఇక హుటాహుటిన ఢిల్లీకి ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్ళబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. పూర్తిగా పొత్తు వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గందరగోళంగా మారింది. నిన్న అర్ధరాత్రి బీజేపీ హైకమాండ్తో అభ్యర్థుల ఎంపికపై ఏపీ బీజేపీ నేతలు చర్చలు జరిపారు. పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని ప్రకటించిన పురంధేశ్వరి ఈరోజు మరోసారి హైకమాండ్తో సమావేశం అవుతామని వెల్లడించారు. ఇక ఆమె వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తుపై మరోసారి చర్చ మొదలైంది. అసలు అక్కడ ఎలాంటి చర్చలు జరపడం లేదు మన కోసం, మనమేమో వాళ్ళ కోసం చూస్తున్నాం ఏంటి అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు పవన్, చంద్రబాబు. ఇక ఇదే క్రమంలో నేడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఢిల్లీకి పోతున్నారట మెడలు బట్టి గింటించుకోవడానికి. నేడు పొత్తులపై క్లారిటీ అందుకే వస్తుంది అంటూ ఊదరగొడుతున్నారు. అరకొర సీట్లతో పొత్తులపై వల్ల బీజేపీకి జరిగి ఒరిగేదేమీ లేదని ఏపీ బీజేపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. చచ్చిన వీళ్ళిద్దరి జోలికి వెళ్ళకూడదని మోదీ సైతం డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసమే తప్ప బీజేపీకి లాభం చేసేందుకు టీడీపీ పొత్తు పొట్టుకోవడం లేదని చర్చ జరుగుతుంది. చంద్రబాబు మార్క్ రాజకీయాలు అన్నీ తెలిసిన బీజేపీ అధిష్టానం పొత్తులపై ఆచితూచి అడుగులు వేస్తుంది అట. ఇక టీడీపీ, బీజేపీ చీదరించుకుంటున్నా, తూ అని బయటకు గెంటేస్తున్నా చంద్రబాబు పొత్తుల కోసం పాకులాడుతుండడం నిజంగా 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే పెద్ద మనిషికి దిగజారిన తనానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉంటుందా? ఓవైపు పవన్ కూడా బతిమలాడుతున్నాడట, మరోవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ ఇద్దరు ఢిల్లీకి బీజేపీ ఆహ్వానించిందంటూ ఇప్పుడు ఎల్లో మీడియా పిచ్చి కథనాలు రాస్తుంది. ఎలాంటి ఆహ్వానాలు అందలేదు, కేవలం మెడలు పట్టుకొని గెంటించుకోవడానికే ఇప్పుడు ఢిల్లీకి పోతున్నారు ఇద్దరు. ఏదేమైనా నిండా టీడీపీ, జనసేన మునిగింది బీజేపీని నమ్ముకొని. ఏదేమైనా పవన్తో పొడిచేది లేదు, బాబుతో అయ్యేది లేదు, బీజేపీ ఆశలు లేవు అన్నట్టుగా తయారైంది ఇప్పుడు ఈ కూటమి వ్యవహారం. ఎంతమంది కలిసి వచ్చినా అన్నదానికి ఇదిగో ఇదే నిదర్శనం. ఈ కలిసి వచ్చినా పీకేది లేదు, కలవకున్నా తాకేదే లేదు, అసలు అల్టిమేట్గా జగన్ను టచ్ చేసే దమ్మె ఒడికి లేదు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.